గోదావరి జిల్లాలోని రామాపురం అనే ఒక పల్లెటూరులో రామయ్య సీతమ్మ అనే ఒక నిరుపేద వృద్ధ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి సూరి అనే ఒక్కగానొక్క కొడుకున్నాడు. సూరికి లక్ష్మి అనే అమ్మాయితో వివాహం జరిగింది. సూరి, లక్ష్మి ఇద్దరూ తమ తల్లిదండ్రుల ఇంటి పక్కనే ఉన్న మరో చిన్న పూరి గడిసిలో ఉంటూ ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తూ ఉంటారు. పొలం పనులు ముగించుకుని సూరి, రామయ్య ఇంటికి భోజనానికి వస్తారు. అమ్మా, ఆకలితో కడుపు మండిపోతోంది. పొలంలో ఎండ దెబ్బకి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. త్వరగా అన్నం వడ్డించమ్మా. వస్తున్నాను రా సూరి, మీరొస్తారనే వేడివేడిగా అన్నం వడ్డీ ఉంచాను. ఈరోజు కూర ఏం వండలేకపోయానురా నాయనా. ఏ కూజావన నీళ్ల కోసం చెరువు దాకిళ్ళు వచ్చేసరికి అబ్బా బాగా అలసట వచ్చేసిందిరా. కూర లేకపోతే ఏంట్లే అమ్మా, నువ్వు మొన్న పెట్టిన కొత్త ఆవకాయ పచ్చడి ఉందిగా, ఈరోజు ఆ ఆవకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వెయ్యమ్మా, కమ్మగా తినేస్తాను. దాని ముందు ఏ కూరలైనా ఎందుకు పనికిరావనుకో. ఇదిగో నాయనా, ఈ గిరిటెడు ఆవకాయ పచ్చడి. అబ్బా కొద్దిగా నువ్వుల నూనె కలుపుకొని తిను. మీ నాన్నగారికి ఇదే వడ్డిచ్చాను. అవునరా సూరి, మీ అమ్మ చేతి ఆవకాయ పచ్చడి రుచే వేరనుకో. ఈ ముక్క కరకరలాడుతూ ఆ కారం ఆవపిండి ఘాటు ముక్కుకు తగులుతుంటే అమృతం తింటున్నట్టే ఉంటుందిరా. నేనెన్ని ఊళ్ళు తిరిగినా మీ అమ్మ పెట్టిన పచ్చడి రుచి ఎక్కడా చూడలేదనుకో. సూరి అన్నం ముద్ద నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ, అబ్బా అమ్మా, ఎంత బాగుంది ఈరోజు ఆవకాయ. అద్భుతమమ్మా. బహుశా రాజమహేంద్రవరం దొరలు కూడా ఇంత రుచికరమైన భోజనం చేసుంటారు. ఇంత అద్భుతమైన పచ్చడి చేసే నేర్పు నీకు మాత్రమే ఉందమ్మా. అందులో నా గొప్ప ఏముందిరా నాయనా. మా అమ్మమ్మ నేర్పిన పద్ధతిలో కొలతలు ఏమాత్రం తప్పకుండా చేస్తానంతే. మన తోటలో పండిన మిరపకాయలు, గానుగు దగ్గర పట్టించిన స్వచ్ఛమైన నూనె ఆవాలు, ఇవే దీనికి రుచిని తెస్తాయి. సూరి ఆలోచనతో చేతులు కడుక్కొనొచ్చి, అమ్మా, నాకు ఆలోచన వస్తుంది. నువ్వు ఇంత అద్భుతంగా ఆవకాయ పెడుతున్నావు కదా, మరి మనం ఎందుకు ఈ ఆవకాయ వర్తకు మొదలెట్టకూడదు? మన ఊర్లోనే కాదు, పక్క ఊర్లో కూడా నీ చేతి వంటకు మంచి పేరుంది కదా. మనం పచ్చడి చేసి అమ్మితే 4 రాళ్లు వెనకేసుకోవచ్చు. మన దరిద్రం కూడా తీరిపోతుంది. ఏంట్రా నువ్వనేది? ఆవకాయమ్మి డబ్బులు సంపాదించడవా? ఎవరికమ్ముతావు నాయనా? పైగా ఇదంతా అనుకున్నంత సులభమేవి కాదురా. పచ్చడి ఎక్కువ మోతాదులో చేయాలంటే దానికి పెద్ద మూలధనం కావాలి నాయనా. మామిడికాయలు, మంచి నూనె, కారం, ఆవాలు కొనాలంటే మన దగ్గర సొమ్ము ఎక్కడుందిరా? ఉన్న 3 ఎకరాల పొలంలో వచ్చే ధాన్యం మన కడుపు నిండడానికే సరిపోవడం లేదు. మీ అమ్మ చెప్పింది నిజమేరా సూరి. ఎప్పుడో పండక్కి పబ్బానికి తినే పచ్చడి కోసం జనాలు సొమ్మేసుకుంటారా? అయినా క్రయ విక్రయాలు చేయడం మనబోటి పేద వ్యవసాయదారులకు చేతగాని పని. ఎవరైనా ఏమైనా అనుకుంటారు, మనకొద్దులేరా ఈ ఆలోచన. మావయ్య గారు అలా అనకండి. ఆయన చెప్పిన ఆలోచన చాలా బాగుంది అంటూ లక్ష్మీ గదిలో నుంచి బయటకు వస్తూ చెప్పింది. అత్తయ్య చేతి పచ్చడి ఒక్కసారి తింటే ఎవరైనా సరే వదిలిపెట్టరు. ఇక పెట్టుబడంటారా? అత్తయ్య, ఏదలా చేద్దాం. నేను మీకు అండగా ఉంటాను. అన్ని పనుల్లో నేను సహాయపడతాను. నా పుట్టింటి వాళ్ళు పెట్టిన పట్టు వస్త్రం ఒకటుంది. దాన్ని కుదవ పెట్టినా సరే మనం ఈ పని మొదలుపెట్టేయచ్చు. చూసావమ్మా, లక్ష్మి ఎంత ధైర్యంగా చెప్తుందో. ఇతరుల దగ్గర అప్పు చేయడం కన్నా మన కష్టం మీద, నీ చేతి నైపుణ్యం మీద ఆధారపడడం చాలా ఉత్తమం కదా. దయచేసి కాదనకమ్మా. మొదటిసారి కొద్దిగా చేసి సంతలో అమ్మి చూద్దాం. సీతమ్మ ఆలోచనలో పడింది. సరే నాయనా, మీ ఇద్దరు ఉత్సాహం చూస్తుంటే నాకు కూడా నమ్మకం కలుగుతోంది. కానీ కోడలి పిల్ల వస్త్రం కుదవ పెట్టడం నాకిష్టం లేదు. రామయ్య గారు ఆ ఊరి చివరన సుబ్బయ్య గారి మామిడి తోటలో కాయలు కోతకొచ్చాయిగా, వెళ్ళి అడిగి చూడండి. మనం సొమ్ము తర్వాత ఇస్తామని చెప్పండి. సరే సీతమ్మా, నువ్వు అంతగా చెప్తున్నావుగా, నేనెళ్ళి ఆ సుబ్బయ్య గారితో మాట్లాడతాను. పచ్చడి కోసం కాయలు అప్పుగా అడుగుతాను. ఒప్పుకోకపోతే ఆయన తోటలో ఒక 3 రోజులు నేను సూరి ఉచితంగా పనిచేస్తామని చెప్తాను. ఆ మరుసటి రోజు ఉదయమే రామయ్య, సూరి కలిసి ఊరిలో ఉన్న పెద్ద భూస్వామి అయినటువంటి సుబ్బయ్య గారి దగ్గరికి వెళ్తారు. సుబ్బయ్య తన ఇంటి వరండాలో కూర్చొని ఉంటాడు. నమస్కారం సుబ్బయ్య గారు. రా రామయ్య, ఏంటిలా పొద్దున్నే తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చారు? పొలంలో పనులు లేవా ఏంటి? పనులున్నాయండి, మీతో ఒక చిన్న అవసరం పడి వచ్చాం. మా ఆవిడ సీతమ్మ పచ్చలు బాగా పెడుతుంది కదండి, ఆ ఆవకాయ అమ్మే పని చేద్దామని సూరిగాడు పట్టుబడుతున్నాడు. మీ తోటలో పచ్చడికాయలు కోతకొచ్చాయిగా, ఒక 100 కాయలు ఇస్తారేమో అని అడగడానికి వచ్చాం.
అమ్మకం అవగానే మీకు సొమ్ము చెల్లిచ్చేస్తామండి. వర్తకమా, బాగానే ఆలోచించారా. సీతమ్మ చేతి వంట గురించి నాకు తెలుసులే. పోయినేడు మా ఇంట్లో శుభకార్యానికి ఆవిడే కదా పచ్చళ్ళని కలిపింది. సరే, వందకాయలేగా, తీసుకెళ్ళండి. సొమ్ము గురించి తొందర లేదులే, లాభం వస్తే అప్పుడే ఇవ్వండి. సూరి ఎంతో సంతోషంగా చాలా కృతజ్ఞతలు సుబ్బయ్య గారు, మీ సాయం మేము ఎప్పటికీ మర్చిపోం. అలా అంటూ రామయ్య సూరి ఎంతో సంతోషంగా మామిడికాయలు తీసుకుని ఇంటికొస్తారు. ఆ తర్వాత సీతమ్మ లక్ష్మి ఇద్దరు కలిసి ఎంతో రుచిగా పచ్చడి తయారు చేసి పనిని మొదలు పెడతారు. అత్తయ్య, కాయలని శుభ్రంగా కడిగి తుడిచేశాను. ముక్కలు ఎలా కొయ్యమంటారు? మొక్క మరీ చిన్నదిగా ఉండకూడదమ్మా, టెంక గట్టిగా ఉండేలా చూసుకుని కొయ్యి. నేను ఈలోపు ఆవాలు ఎండుమిరపకాయలు ఎండబెట్టి రోట్లో దంచుతా. పచ్చడి బాడవకుండా ఉండాలంటే అస్సలు తడి తగలకూడదు. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్లే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. ఈ పచ్చడి సువాసనలు చూస్తుంటే మన ఊరంతా దీనికోసమే వచ్చేలాగున్నారు. సీతమ్మ కారం, ఉప్పు, ఆవపిండి కలుపుతూ, ఇదిగో లక్ష్మి, పచ్చడికి కొలతలే ప్రాణం. 2 సోలల మామిడి ముక్కలకి 1/2 సోల కారం, 1/4 సోల ఆవపిండి, సరిపడా గడ్డ ఉప్పు దంచేయాలి. అలాగే స్వచ్ఛమైన నువ్వులోన ముక్కలు మునిగేలాగా పొయ్యాలి. అప్పుడే ఆవకాయ రంగు రుచి సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. అలా 3 రోజుల తర్వాత పచ్చడి బాగా ఊరి అద్భుతమైన సువాసనతో సిద్ధమవుతుంది. రామయ్య ఒక పెద్ద మట్టి జాడిలో ఆ పచ్చడిని జాగ్రత్తగా సర్దుతాడు. సీత, పచ్చడి రంగు చూస్తుంటేనే నోరూరుతుంది. మరి దీన్ని ఎలా అమ్మాలనుకుంటున్నారు? నాన్నగారు, రేపు మన ఊరి పక్కన ఉన్న పెద్ద సందుకు వెళ్ళమ్ముదాం. అక్కడ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా, మన పనికి అదే సరైన చోటు. అలా ఉండగా మరుసటి రోజు సంతలో సూరి, రామయ్య ఒక చిన్న చెట్టు కింద తమ ఆవకాయ జాడిని పెట్టుకుని కూర్చుంటారు. సంతకి వచ్చిన జనాలు ఆ వింతను చూస్తూ ఉంటారు. సూరి గట్టిగా అరుస్తూ, ఆవకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, కమ్మని ఆవకాయ పచ్చడి, ఇంటి దగ్గర స్వచ్ఛంగా చేసిన ఆవకాయ. రండి బాబు, ఒక్కసారి రుచి చూసి తీసుకోండి. అప్పుడే ఆ ఊరి కరణం వెంకట్రావు గారు అటుగా వస్తూ ఆగుతారు. ఏంటి సూరే, ఆవకాయ అమ్ముతున్నావా? సంతలో పచ్చళ్ళు అమ్మడం నేను ఇదే మొదటిసారి చూడ్డం. రుచి ఎలా ఉంటుందో మరి. అయ్యా వెంకట్రావు గారు, ఇది మా సీతమ్మ స్వయంగా తన చేతులతో పెట్టిన పచ్చడయ్యా. ఒక్కసారి రుచి చూడండి, మీకే అర్థమవుతుంది. అలా అంటూ చిన్న ఆకులు కాస్త పచ్చడి వేసిస్తాడు. రుచి చూసి వెంకట్రావు ఆశ్చర్యంగా, అబ్బా, ఏం రుచి రామయ్యా! ఆ కారం, పులుపు, నూనె, అబ్బా, అన్ని సమపాలలో కుదిరాయనుకో. పచ్చడి మొక్క కరకరలాడుతోంది. మా ఇంట్లో పెట్టిన పచ్చడి దీని ముందుకు ఎందుకు పనికిరాదు. నా కోసం ఒక 1/2 కిలో పచ్చడి ఆ విస్తర్లో గట్టు. సూరి సంతోషంగా వడ్డిస్తూ, ఇదిగోండి అయ్యా, మీ చేతుల మీదుగా మా తొలి అమ్మకం జరిగింది. మీ ఆశీర్వాదం ఉంటే మా పని బాగుపడుతుంది. ఆ రోజు సాయంత్రానికి జాడీలోని పచ్చడి మొత్తం అమ్ముడైపోతుంది. రామయ్య సూరి చేతి నిండా సొమ్ముతో ఎంతో ఆనందంగా ఇంటికొస్తారు. అమ్మా, నువ్వు చేసిన ఆవకాయ మాయ చేసిందా? సంతలో అందరు నీ పచ్చడి కోసమే ఎగబడ్డారనుకో. తెచ్చిన పచ్చడి మొత్తం అయిపోయింది. ఇదిగో మన మొదటి సంపాదన. సీతమ్మ కళ్ళగద్దుకొని, దేవుడి దయ వల్ల మన కష్టం ఫలించింది నాయనా. ఈ సొమ్ముతో ముందు సుబ్బయ్య గారి అప్పు తీర్చేద్దాం. ఆ తర్వాత మిగిలిన దాంతో రేపు సంతలో మరిన్ని కాయల సరుకులు కొని తెద్దాం. చూశారా అత్తయ్య, నేను ముందే చెప్పాను కదా, మీ చేతి వంట అద్భుతమని. ఇక మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. కొద్ది నెలలు గడిచేసరికి సీతమ్మ ఆవకాయ అంటే ఆ చుట్టుపక్కల 10 ఊళ్ళలో ఎంతో పేరొస్తుంది. వారి ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వచ్చిన లాభాలతో ఊరిలో ఒక పెద్ద పెంకుటిల్లు కొనుక్కుంటారు. ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ సూరి తన కుటుంబ సభ్యులతో ఇలా అంటాడు. నాన్నగారు, మన పచ్చళ్ళ అమ్మకం ఇప్పుడు ఎంతో లాభాల్లో ఉంది. ప్రతిరోజు 100ల కొద్ది జనాలు మన ఇంటికొచ్చి పచ్చళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు. నా మనసులో ఎప్పటి నుండో ఇంకో ఆలోచన తిరుగుతోంది. ఏంట్రా ఆలోచన? పచ్చళ్ళు అమ్మడికే కాకుండా ఇంకేమైనా చేద్దామనే? అవును నాన్నగారు, మన పచ్చళ్ళు కొనుక్కొని వెళ్లే వాళ్ళంతా ఈ పచ్చడితో వేడివేడి అన్నం కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటున్నారు. పక్క ఊళ్ళ నుంచి వచ్చే వాళ్లకు మధ్యాహ్నం భోజనం చేయడానికి మన ఊర్లో సరైన పూటకుళ్ళ ఇల్లు కూడా లేవు. మనం పచ్చళ్ళతో పాటు భోజనం కూడా పెడితే ఎలా ఉంటుంది? మన ఇల్లు కూడా పెద్దదే కదా, వరండాలో బల్లలేసి భోజనం పెడితే జనాలకు ఎంతో సదుపాయంగా ఉంటుంది. అవును మావయ్య గారు, ఆయన చెప్పింది చాలా బాగుంది. అత్తయ్య చేతి వంటలు పచ్చళ్ళతో భోజనం పెడితే జనాలు ఎంతో సంతోషంగా తింటారు. వంట పనుల్లో నేను అత్తయ్య చూసుకుంటాము. ఇక వడ్డించిన వ్యవహారం
మీరే చూసేసుకోండి, ఆయన చేస్తారు. మరి మన పని ఇంకా వృద్ధి చెందుతుంది కదా. కాని నాయనా, అన్నం వడ్డించడం అంటే చిన్న పని కాదు. పదుల సంఖ్యలో వచ్చే జనాలకు వండాలంటే చాలా ఓపిక కావాలి. అమ్మా, మొదట్లో ఇబ్బందిగానే ఉంటుంది, కానీ అవసరమైతే వంటలో సాయం చేయడానికి ఇద్దరి పడవాళ్ళని పెట్టుకుందాం. నీ చేతి రుచి ఉంటే చాలు, మన భోజనశాలకు తిరిగే ఉండదు. రేపటి నుంచి ఒక 10 మందికి సరిపడా భోజనంతో మొదలు పెడదాం. అలా అనుకొని మరుసటి రోజు ఇంటి ముందు చిన్న పలక మీద రాసి పెడతారు, సీతమ్మ గారి ఆవకాయ భోజనం అని. ఒకరోజు భోజనశాలకు వచ్చిన ఒక పెద్ద వ్యాపారి సుందరయ్య గారు భోజనం చేసిన తర్వాత ఇలా అంటాడు. రామయ్య గారు, మీ భోజనశాల గురించి పట్టణంలో కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ఆవకాయతో అన్నం తింటేనే కడుపు నిండిన తృప్తి కలుగుతోంది. మీ ఆవిడ చేతిలో సాక్షాత్తు అన్నపూర్ణమే ఉంది. మీరు ఈ చిన్న పల్లెటూరులో ఉండాల్సిన వారే కాదు. ఈ భోజనశాలను పట్టణంలో పెడితే మీరు లక్షాధికారులు అవుతారు. అయ్యా సుందరయ్య గారు, సొమ్ము కంటే మాకు ఈ జనాలు కడుపు నిండా తిని ఆనందించడమే ముఖ్యం. దేవుడి దయ వల్ల మాకు ఏ లోటు లేదు. మీలాంటి వారి ఆశీస్సులుంటే అదే 10,000. అప్పుడు సూరికి మాత్రం ఆ ఆలోచన బాగా నచ్చుతుంది. పట్టణం వెళ్ళకపోయినా ఊరి నడుబొడ్డున ఉన్న ఒక పెద్ద స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడి ఒక భారీ భవనాన్ని నిర్మించి ఒక పెద్ద భోజనశాల స్థాపిస్తాడు. దాని పేరు శ్రీ అన్నపూర్ణ సీతమ్మ ఆవకాయ భోజనశాల. అలా కాలక్రమేణా ఆ చిన్న నిరుపేద కుటుంబం తమ అద్భుతమైన ఆవకాయ రుచితో, కృషితో, పట్టుదలతో ఆ ప్రాంతంలోనే అత్యంత ధనవంతులుగా ఎదిగారు. అయినప్పటికీ వాళ్ళు ఏమాత్రం గర్వం రాలేదు. ఒకరోజు రాత్రి, నాన్నగారు, అమ్మా, ఒకప్పుడు ఒక్క పూట ఆవకాయతో కడుపు నింపుకున్న మనం ఈ రోజు వేల మందికి కడుపు నిండా భోజనం పెడుతున్నాం. ఇదంతా మీ ఆశీర్వాదం, అమ్మ చేతి చలవా. కాదురా నాయన, ఇదంతా నీ నమ్మకం. కోడలి పిల్లి ఇచ్చిన ధైర్యం, మీ నాన్నగారి కష్టం. కుటుంబం అంతా కలిసికట్టుగా నిజాయితీగా పనిచేస్తే ఏ పనైనా విజయం సాధిస్తుందనడానికి మన జీవితమే ఒక ఉదాహరణరా. అవునత్తయ్య, మీరు నేర్పిన ఈ ఆవకాయ తయారీ రహస్యం ఎప్పటికీ మన కుటుంబానికి ఒక వరం. మనం ఎంత ధనవంతులమైనా సరే మన భోజనశాలకు వచ్చే ప్రతి ఒక్కరికి అదే స్వచ్ఛతతో, అదే ప్రేమతో వడ్డించాలి. నిజమేనమ్మా, పేదవాడిగా ఉన్నప్పుడు ఆకలి విలువ మనకు తెలిసింది. అందుకే మన దగ్గరికి ఎవరైనా పేదవాడు ఆకలికొస్తే వాళ్ళ దగ్గర సొమ్ము లేకపోయినా సరే కడుపు నిండా భోజనం పెట్టండి. అదే భగవంతుడికి మనం ఇచ్చే కృతజ్ఞత. అలా ఆ కుటుంబం ఎంత సంతోషంగా, సిరి సంపదలతో అందరికీ ఆదర్శంగా జీవనం సాగిస్తారు. వారి పేరు, ఆ సీతమ్మ చేతి ఆవకాయ రుచి ఆ ప్రాంతంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? చిన్న ఆలోచనైనా సరే దాన్ని పట్టుదలతో, కుటుంబ సభ్యుల సహకారంతో నిజాయితీగా అమలు చేస్తే గొప్ప విజయాలు సాధించవచ్చు. శ్రమ ఏనాటికి వృధా పోదు. కలిసికట్టుగా ఉంటే పేదరికాన్ని సైతం జయించవచ్చు. రామగిరి అనే గ్రామంలో వీరయ్య, వీరమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమారుడు వీరేశం, ఒక కుమార్తె సుందరి. కష్టపడి పనిచేస్తూ ఉన్నంతలో ఆనందంగా బ్రతికేది ఆ కుటుంబం. దీంతో వీరేశం వ్యవసాయ కూలీగా మారి ఇతరుల పొలాల్లో కష్టపడి తన కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఆ ఏడాది ప్రకృతి కన్నెర చేసింది. వర్షాలు లేక ఊరిలోని పొలాలన్నీ బీడు పడిపోయాయి. పనులు దొరక్క చేతిలో చిల్లి గవ్వలేక వీరేశం కుటుంబం పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరోజు సాయంత్రం వీరమ్మ ఖాళీ కుండల్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే వీరేశం పని కోసం వెతికి అలసిపోయి ఇంటికొచ్చాడు. నాయనా వీరేశం, వచ్చావా? ఈ రోజు కూడా ఎక్కడా పని దొరకలేదా? లేదమ్మా, ఊరంతా తిరిగాను. ఏ ఒక్క రైతు దగ్గర కూడా పని లేదు. చెరువులు ఎండిపోయాయి, భూమి బీటలు వారింది. అసలు పంటలే లేనప్పుడు కూలీకి ఎవరు పిలుస్తారమ్మా? మరి మన పరిస్థితి ఏంటి నాయనా? ఇంట్లో ఉన్న 4 గింజలు కూడా కొద్ది రోజులు అయిపోతాయి. నీ తండ్రి మొసలితనం వల్ల నీరసించిపోయారు. ఇక కొంతకాలం అయితే ఇక మనం పస్తులుండాల్సిందే. అన్నయ్య, నువ్వు పొద్దున్నుంచి ఒక ముద్ద కూడా తినలేదు. నీ ముఖం చూడు ఎలా మాడిపోయిందో. ముందు నువ్వు కాస్త భోజనం చేయన్నయ్యా. నాకేం పర్లేదు సుందరి, మీరేం బాధపడకండి. మనకి రేపు ఖచ్చితంగా ఏదో ఒక మార్గం దొరుకుతుంది అనే నమ్మకం నాకుంది. ఊరందరూ పంటల్లేక అల్లాడుతూ ఉంటే ఆ ఊరిలో జమీందారు భూషణం గారి ధాన్యాగారం మాత్రం ధాన్యంతో కిక్కిరిసిపోయింది. ఊరి ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ధాన్యమది. కాని ఆ జమీందారు చాలా పిసినారి.
ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా ఒక్క గింజ కూడా ఎవ్వరికి ఇచ్చేవాడు కాదు. ఆయన అడిగే ధైర్యం ఆ ఊర్లో ఎవ్వరికీ లేదు. ఒకరోజు మధ్యాహ్నం వీరమ్మ వీరేశాన్ని నిలదీసింది. నాయనా వీరేశం, నాకు అబద్ధం చెప్పకు. గత 3 రోజులుగా నువ్వు ఇంట్లో అన్నం తినడం లేదు. మాకు మాత్రం 2 పూట్లా పెడుతున్నావు. నీకు ఆకలి వేయడం లేదా? అసలు నీకు తిండి ఎక్కడ దొరుకుతోందిరా? అయ్యో అమ్మా, నీకెందుకు అంత అనుమానం? నా స్నేహితుడు చంద్రం ఉన్నాడు కదా, వాడు వాళ్ళ ఇంట్లో తిండి పెడుతున్నాడులే. వాడికి ఈ మధ్య ఏదో పని దొరికిందట, అందుకే నన్ను కూడా రమ్మని పిలుస్తున్నాడు. నేను కడుపు నిండా తింటున్నానమ్మా. నా గురించి నువ్వు దిగులు పడకు. నువ్వు చెప్పేది నాకు నిజంలా అనిపించట్లేదు బాబు. ఎందుకు నీ కళ్ళు చూస్తుంటే నువ్వు అబద్ధం చెప్తున్నావని అనిపిస్తోంది. లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. మా స్నేహితుడి ఇంటి దగ్గర తిన్నాకే నేను మన ఇంటికి వస్తున్నాను. నన్ను నమ్ము. తన తల్లితో వీరేశం అలా చెప్తున్నా వీరేశం చెప్పేది అబద్ధం. వీరేశం మంచినీళ్లు తాగి ఆకలి బాధని భరుస్తూ అలాగే ఉండేవాడు. మరికొన్ని రోజులు గడిచేసరికి పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఇంట్లో అందరూ కలిసి ఒక్కపూట గంజినీళ్లతో గడవడం మొదలెట్టారు. అదే సమయంలో ఒకరోజు జమీందారు గారి ఇంట్లో ఏదో పెద్ద విందు భోజనాలు జరుగుతున్నాయని వీరేశానికి తెలిసింది. పట్నంలోని పెద్ద మనుషులందరికీ జమీందారు విందిస్తున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి దాటాక ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. వీరేశం ఆకలి తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు. వీరేశం మెల్లగా చీకట్లో జమీందారు గారి మేడ లోపలికి ప్రవేశించాడు. అక్కడ విందు ముగిశాక మిగిలిపోయిన పదార్థాలు పాత్రలు అలాగే ఉన్నాయి. వాటిని చూసి ఒక్కసారిగా వీరేశం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎవ్వరూ చూడకుండా ఆ పదార్థాలను కడుపు నిండా తిన్నాడు. తను తినడమే కాకుండా తన కుటుంబం కోసం ఒక చిన్న మూటలో కొంత అన్నం సర్దుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే జమీందారు గారి పనివాడు చంద్రములు అక్కడికి నీళ్ల కోసం వచ్చాడు. చీకట్లో వీరేశం నీడను చూసి చంద్రములు భయపడుతూ గజగజ వణికిపోయాడు. బాబోయ్, దెయ్యం దెయ్యం! జమీందార్ గారు, త్వరగా రండి, మన వంటిట్లో దెయ్యం దూరింది. ఆ కేక వినగానే వీరేశం తొందరగా పరిగెత్తి అక్కడి నుంచి బయటపడ్డాడు. కాని చంద్రములు అరుపులకు జమీందారు మిగిలిన పనివాళ్లు పరుగునొచ్చారు. వీరేశం పారిపోవడం ఎవ్వరూ చూడలేదు. కాని అక్కడ పాత్రలు చెల్లాచెదురుగా ఉండడం చూసి నిజంగానే దెయ్యం వచ్చిందని నమ్మారు. మరుసటి రోజు ఉదయానికల్లా ఊరంతా ఒకటే పుకారు, జమీందారు గారి ఇంట్లో పెద్ద దెయ్యం ఉందటా అని. జమీందారు భూషణం గారు చాలా పిరికివాడు. ఆయన తన ఇంట్లోకి వెళ్లడానికి భయపడసాగాడు. ఒరే చంద్రం, నిజంగానే దెయ్యం అంత భయంకరంగా ఉందరా? అవును బాబు, అది నల్లగా చాలా ఎత్తుగా ఉంది. గిన్నెల్లో ఉన్న అన్నం అంతా తినేస్తోంది. అది చూస్తుంటే నా ప్రాణాలు పోయినంత బాలయ్యిందయ్యో. మరి ఇప్పుడు ఎలారా? నా ప్రాణాలకి ముప్పు వచ్చేలా ఉందే. గ్రామస్తులారా, ఏనండి, ఎవరైనా సరే నా ఇంట్లో వెళ్ళి ఆ దెయ్యాన్ని పారద్రోలితే వారికి నేను అడిగినంత బహుమానం ఇస్తాను, నగలిస్తాను, నాణాలిస్తాను. అక్కడే ఉన్న వీరేశం ఈ మాట విన్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా తన కుటుంబాన్ని, ఊరిని ఆకలి నుంచి కాపాడాలని నిశ్చయించుకున్నాడు. మెల్లగా జమీందారు ముందుకొచ్చాడు. జమీందార్ గారు, ఆ దయ్యాన్ని వెలగొట్టే శక్తి నాకుంది. కానీ నేను ఒంటరిగా లోపలికెళ్ళాలి. నేను వెళ్ళేటప్పుడు ఎవరూ అడ్డు రాకూడదు. నువ్వా వీరేశం? నీకు దెయ్యాలతో పోరాడేంత ధైర్యం ఉందా? సరే నాయనా, నువ్వు ఆ పని చేస్తే చాలు, నీకు మంచి బహుమానం ఇస్తాను. వీరేశం ధైర్యంగా జమీందారు మేడ లోపలికి వెళ్లాడు. తలుపులు గట్టిగా వేసుకున్నాడు. లోపల ఎవరూ లేరు. ఆ తర్వాత గదిలో జమీందారు పూజ గదిలో ఉన్న కుంకుమ, పసుపు తీసుకుని ముఖానికి, చేతులకి రాసుకున్నాడు. కాసేపయ్యాక జమీందారు గదిలో ఉన్న ధాన్యపు బస్తాల్ని చూశాడు. లోపల పనులన్నీ ముగిశాక వీరేశం అసలైన నాటకం మొదలెట్టాడు. వీరేశం లోపల్నుంచి గట్టిగా అరుస్తూ, ఓరి దెయ్యమా, నా ముందు నువ్వు నిలవలేవి. ఇదిగో ఈ దీన్ని తీసుకో, పారిపో. మళ్ళీ ఈ ఊరి వైపు చూశావో నీ అంత చూస్తాను. హా. బయట ఉన్న జమీందారు పనివాళ్లు ఆ అరుపులకు భయంతో గడగడా వణికిపోతున్నారు. బాబోయ్, లోపల నుంచి చాలా శబ్దాలు వస్తున్నాయి. బహుశా దెయ్యం వీరేశం మీద తిరగబడుతుందేమో. అసలు వీరేశం ప్రాణాలతో బయటకు వస్తాడా? బాబు, ఆ అరుపులు వింటుంటే ఆ దెయ్యం చాలా పెద్దదేమో అనిపిస్తుందయ్యా. కాసేపటికి వీరేశం ముఖమంతా
కుంకంతో ఆయాసపడుతూ బయటకొచ్చాడు. అతని రూపం చూసి పనివాళ్లు కొందరు భయపడి పరుగులు తీశారు. వీరేశం గట్టిగా నవ్వుతూ జమీందారు ముందుకి వెళ్ళాడు. జమీందార్ గారు, భయపడకండి. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాను. అది సామాన్యమైన దెయ్యం కాదు బాబు, అది ఆకలి దెయ్యం. మీ ధాన్యాగారంలో ఉన్న ధాన్యాన్నంతా తినేయడానికి అది పథకం వేసింది. నేను నా బలంతో దాన్ని భయపెట్టాననుకోండి, నేను దాని మీద దైవ కుంకుమ చెల్లగాని అది కిటికీలోంచి దూకి పారిపోయింది. అది వెళ్తూ వెళ్తూ మీ ధాన్యం బస్తాలు కూడా కొన్ని పట్టుకెళ్ళిపోయింది. నిజంగానా వీరేశం, నువ్వు మా ప్రాణాలు కాపాడవు నాయనా. నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇదిగో ఈ బంగారు నగలు తీసుకో. ఇవి నీ కష్టానికి నా బహుమానం. వీరేశం ఆ నగలను తీసుకోకుండా జమీందార్ కళ్ళలోకి చూశాడు. జమీందార్ గారు, నాకు ఈ నగలొద్దు. నా ఒక్కడి కుటుంబం బాగుంటే సరిపోదు. ఈ దెయ్యం ఎందుకొచ్చిందో తెలుసా? మీరు ధాన్యాన్ని అంతా లోపల దాచిపెట్టి ఊరి జనాన్ని ఆకలితో మాడుస్తున్నారు. అందుకే ఆ ఆకలి జ్వాలలే దెయ్యంలా మారాయి. మీరిప్పుడే మీ ధాన్యాగారం తలుపులు తీసి ఆ ధాన్యాన్ని ఆకలితో ఉన్న పేదలకు పంచండి. అప్పుడే ఆ దెయ్యం మళ్ళీ మీ ఇంటి వైపు రాదు. జమీందారు ఆలోచనలో పడ్డాడు. నిజమే, నువ్వు చెప్పింది నిజమే నాయనా. నా పిసినారితనం వల్లే నాకు ఇన్ని కష్టాలొచ్చాయి. ఇప్పుడే ధాన్యాగారం తెరిపిస్తాను. జమీందారు వెంటనే ధాన్యాగారం తెరిపించి ఊరి ప్రజలందరికీ ధాన్యాన్ని ఉచితంగా పంచాడు. వీరేశం తెలివితేటల వల్ల ఊరిలోని ఆకలి కేకలు తగ్గిపోయాయి. ఎవ్వరికీ తెలియకుండా వీరేశం చేసిన ఆ దెయ్యం నాటకం ఊరి ప్రజల ప్రాణాలను కాపాడింది. ఆ రోజు రాత్రి వీరేశం ఇంటికెళ్ళాక అతని తల్లి వీరమ్మ అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. నాయనా వీరేశం, నీ ముఖానికి ఆ కుంకుమేట్రా, ఆ బట్టలేంటి? ఊరంతా ధాన్యం పంచారట కదా, ఇదంతా నీ వల్లే జరిగిందని అందరూ చెప్పుకుంటున్నారా? అదంతా ఆ దేవుడి దయ్యమ్మా. ఆకలి అనేది మనిషికి దెయ్యం కంటే ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది. ఆ భయాన్ని పోగొట్టడానికి నేను ఈ వేషం వేశాను. ఇప్పుడైనా మన కడుపులు నిండుతున్నాయి కదా, అది చాలు. అన్నయ్య, నువ్వు నిజమైన వీరుడివి. ఆ పిసినరి జమీందారు కళ్ళు తెరిపించి మా అందరికీ అన్నదాతవయ్యావు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఎవ్వరూ ఆకలితో అలమటించలేదు. జమీందారు కూడా ఆ దయ్యానికి భయపడి మారిపోయాడు. వీరేశం ఆకలి దొంగగా కాకుండా అందరి ఆకలి తీర్చిన ఆపద్బాంధవుడిగా నిలిచిపోయాడు.